బైబిల్లో ఇలా రాయబడింది, వారి ఆత్మను ఎదిరించలేకపోయారని రాయబడింది. అపోస్తుల కార్యక్రమం 6వ అధ్యాయం 10వ వచనంలో. మహాసేన రాజేష్ గారు, గుర్తుపెట్టుకోండి, రాజేష్ మహాసేన అనే యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు లెజెండరీ ఛానల్. క్రైస్తవ స్పోక్ పర్సన్గా క్రైస్తవుల తరఫున పోరాడిన ఒక యోధుడు, ఒక చిన్న యోధుడు లేకపోతే ఒక పెద్ద యోధుడు ఒక చిన్న మాటలు మాట్లాడుతున్నాడు. నేను మీ టీవీ ఛానల్ గౌరవించి చెప్తున్నాను, మీ వర్డ్స్ లేకపోతే మీ మాటలు వెనక్కి తీసుకోండి. నీ ఫ్రెండ్ ప్రవీణ్ పగడాలని నువ్వు నమ్మలేకపోయావా? ప్రవీణ్ పగడాలని నా ఫ్రెండ్ అని చెప్పేసావే. చెప్పినప్పుడు నీ ఫ్రెండ్ తాగుబోతా కాదా? నీకు తెలీదా? నీ ఫ్రెండ్ తాగుబోతున్నట్లుగా నువ్వు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావే. అసలు చెప్పాల్సింది నువ్వు కాదుగా రాజేష్. నేను గౌరవించి మాట్లాడుతున్నాను, నీ ఛానల్ గౌరవించి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఎస్పీ గారితో చెప్పించాలి, లేకపోతే రెవెన్యూ మెడికల్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మీరు చెప్పించాలి. మెడికల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆ డీజీ చెప్పాలి. వీళ్ళందరూ కలిసి కూర్చుని చెప్పడాలి. పోస్ట్ మార్టం విషయంలో మీరెవరు చెప్తారో? నీ ఫ్రెండ్ ప్రవీణ్ పగడాలని నువ్వు నమ్మవా? నీతిమంతుడైన నీ ఫ్రెండ్ చాలా మంచోడు అని చెప్పావు. మరి తాగుబోతున్న మంచోడుగా చిత్రీకరించడానికి ఎలా వచ్చింది నీకు నోరు? ఖచ్చితంగా నువ్వు నీ వర్డ్స్ వెనక్కి తీసుకో. ఆ పోస్ట్ మార్టం నువ్వు నమ్ము. ఆ పోస్ట్ మార్టంలో కరెక్ట్ రిపోర్ట్ రావడానికి నువ్వు ప్రయత్నించాయి. ప్రభుత్వం తరపున అంబాసిడర్గా నువ్వు నిలబడ్డావు కదా. నువ్వు అంబాసిడర్గా నిలబడినప్పుడు ఇలాగ గాల్లో మాట్లాడకూడదు. టీవీ ఛానల్స్ చెప్పి నేను టెలికాస్ట్ చేయకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ టెలికాస్ట్ చేయి. డీజేల ముందు వాళ్ళ ముందు మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడు. అవసరమైతే మత సామరస్యం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావని నేను అనుకుంటున్నా. కానీ ఈ పద్ధతి ఇది కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మహాసేన రాజేష్, నీ ఛానల్ విషయంలో ఇక నీ మాటలు ఎవరు నమ్మరు. ఏమి నోరయ్యా నీది? ఆయన తాగుబోతే నువ్వు కూడా చిత్రీకరిస్తున్నావే. ఎవరు శత్రువులు చిత్రీకరించడం కాదు, లేకపోతే వేరే మతాల వాళ్ళు చెప్పడం కాదు. నువ్వు కూడా అది యాక్సిడెంట్ అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ దొంగ సీసీ ఫుటేజ్లు అది పోలీసు వాళ్ళు రిలీజ్ చేయాలి. ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయడం తెలుసా? ఒకవేళ రిలీజ్ చేసే విషయంలో అది ఫేక్ అని తేలితే వారి ఉద్యోగాలు పోతాయి. నీ ఉద్యోగం ఎందుకు పోతాయి? నీకు ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రమోషన్స్ వస్తాయి. చంద్రబాబు గారు నేను మేము గౌరవిస్తున్నా, మత సామరస్యం కోసం మాట్లాడుతున్నాను. మరొక పాస్టర్ గారి మీద ఇలాంటి దాడులు జరగకుండా ఆపడానికే మా ఈ ప్రయత్నాలు. మరి ప్రవీణ్ పగడాల భార్య నీ మాటలు చూసి ఎంత బాధపడుతుంది? నా భర్తను తాగుబోతు చేసేవే రాజేష్ అని ఎంత బాధపడుతుంది? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎంతోమంది పోషిస్తున్నారు. వాళ్ళందరూ కూడా జ్ఞాపకార్థకుడికి అయ్యే వరకు కూడా వారికి మంచి జ్ఞాపకాలు మీరు ఎవరా? ఖచ్చితంగా చెప్తున్నాను రాజేష్ గారు, మీకు ఓట్స్ వెనక్కి తీసుకుని ప్రవీణ్ పగడాల స్నేహాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. నేను నమ్మకద్రోహి అనాలా? స్నేహం చేసిన ఒక స్నేహం ద్రోహి అనాలి చెప్పాలా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను పాస్టర్ని. నువ్వు కొంతమంది అంటున్నారు దక్షిణ భాగాల కోసం మాట్లాడుతున్నాడు ఈ కృష్ణమనాడే. నేను నా పొలం 7 ఎకరాలు అమ్మాను. గుర్తుపెట్టుకోండి, అవునగడ్డ నియోజకవర్గంలో నేను జన్మించాను. సినిమా హాలు, రైస్ మిల్లు, 30 ఎకరాల పొలాలు మాయి. మా గురించి తెలియకుండా మీరెవరో కింద కామెంట్లు పెడుతున్నారు. నేను ఆస్తులన్నీ కూడా అమ్మేసి ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరి యుద్ధ క్రైస్తవ వీరుణ్ణి నేను. ఎప్పుడు నేను టీవీ ఛానల్ ముందు రాలా. సైలెంట్గా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాలో మీటింగ్లకు వెళ్ళి ప్రజలందరికీ కూడా పాపాత్ముల్ని, దుర్మార్గుల్ని మార్చిన చరిత్ర నాది. యేసుప్రభు నమ్ముకున్న పగడాల ప్రవీణ్ గారి యొక్క బోధనని రాసుకుని ఇలా కూడా మాట్లాడొచ్చా, ఇలా కూడా యుద్ధం చేయొచ్చా అని యుద్ధ విన్యాసాలు ప్రవీణ్ పగడాల గారు మాకు నేర్పించారు. అలాంటి ప్రవీణ్ పగడాల గారిని నా స్నేహితుడు అని చెప్పేసి తాగుబోతుగా మార్చేసావు కదయ్యా నువ్వు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ఊరుకోడు రాజేష్. నువ్వు చంద్రబాబు గారిని లేకపోతే వాళ్ళని గౌరవించి మాట్లాడు. నేను మాట్లాడద్దని నేను అంటలా. కానీ ఆ మాట్లాడే విషయంలో ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి అక్కడ విన్నాను ఆ వైద్యులందరితో వాళ్ళందరితో మాట్లాడి డీజీతో మాట్లాడి కూర్చుని మరి మీడియా సమావేశం పెట్టు. అప్పుడు ఖచ్చితంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఖచ్చితంగా ఇక చాలామంది చెప్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో నిన్న కృష్ణా జిల్లాలో ఒక విషయం జరిగింది. కొన్ని లక్షల మంది కత్తిరేటు ముట్టడి చేశారు తెలుసా మీకు? రాజేష్ మహాసేన, నువ్వు ఒక పార్టీ తరపున లేకపోతే వేరే వాళ్ళ తరపున నిలబడటం కాదు, క్రీస్తు తరపున నిలబడు. ఎస్తేరు ఉన్న స్థానంలో రాజేష్ మహాసేన నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఎస్తేరు స్థానాన్ని మరి మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ క్రైస్తవ జాతిని కాపాడటానికి, క్రైస్తవులు పాస్టర్లు దేశద్రోహులు కాదని చెప్పడానికి, తాగుబోతులు కాదని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో 1 సన్నాసులు ఉంటారు, 1 మూర్ఖులు ఉండొచ్చు, అది అన్ని మతాల్లో ఉన్నారు, ఇందులోనే కాదు. కానీ స్టాండ్ ముఖ్యం, కానీ ప్లాట్ఫామ్ ముఖ్యం. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని వ్యసనాల నుంచి, చెడు నుంచి, పాపం నుంచి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య పాపమే. అన్నిటికంటే పెద్ద రోగము పాపరోగం. ఈ పాపరోగం నుంచి మమ్మల్ని విడిపించారు. ఒక క్రిమినల్స్గా జైలు మాకేం కొత్త కాదు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, నేను పోలీసులు వెతుకుతున్నారు, లేకపోతే నేను వెతుక్కుంటూ వస్తారని. పోలీసులు వాళ్ళు వెతకడం ఏంటయ్యా? మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఎవరు మాట్లాడుతున్నారు? మేము నీతి శాంతి కమ్మకులుగా మార్చాడు ప్రవీణ్ పగడాల మమ్మల్ని, లేకపోతే మంచి వాళ్ళుగా మార్చాడు ఆ దైవ సేవకుడు. అమ్మ పాస్టర్ గారు, ప్రవీణ్ పగడాల భార్య గారు, ఈ సోషల్ మీడియా మాటలు మీరు నమ్మొద్దు.
ప్రవీణ్ పగడాల పిల్లలు చెప్తున్నాను. ఆ పిల్లలు ఏడుస్తున్నారు, మా నాన్న తిరిగిరా, నానా తిరిగిరా, నానా తిరిగిరా అని ఏడుస్తున్నారండి వాళ్ళు. ఆ సమాధి కూడా ఇంకా మొక్కలు మొలక ముందే ఆ సమాధి మీద మీరు యాసిడ్ పోయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఖండిస్తున్నాను. ఏ పార్టీ ఛానల్స్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే నేను జనసేన కాదు, ఏ పార్టీ సంబంధించి కాదు. నా పార్టీ క్రీస్తు పార్టీ. యేసు క్రీస్తు ప్రభు పక్షంగా నిలబడతాం. ఆయన తరపు వాయిస్ వినపడతాం. బైబిల్ ఒక మాట ఉంది, నా తరపుని ఎందరు నిలబడతారో అన్నాడు. బైబిల్ సామ్రాజ్యంలో 3 యవనస్తులు నిలబడ్డారు. మిగతా వాళ్ళందరూ కానీ 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 అని చెప్పారు. ఆ 3 యవనస్తుల్లో షడ్రక మేషక అబేద్నెగో స్పిరిట్ మాకు పనిచేస్తుంది. నా ఆస్తి మొత్తం కూడా మీ స్వార్థ ఖర్చు పెడుతున్నాను. 2 పూట్ల అన్నం ఉంటే చాలని బతికే వ్యక్తిని నేను. ఈ 2 రాష్ట్రాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు శాంతి సందేశాలు చెప్పి ప్రజలను చైతన్యపరిచి పాపరోగం నుంచి పుణ్యానికి, మరణం నుంచి నిత్య జీవానికి నడిపించడానికి నేను ఒక యుద్ధ క్రైస్తవ వీరుడిగా నేను ఉన్నాను. ఖచ్చితంగా రాజేష్ మహాసేన గారు, మీరు మీ వల్ల క్రైస్తవ ప్రపంచానికి ఇప్పుడు మేలేం లేదు. ఖచ్చితంగా మీరు క్రైస్తవ ప్రపంచానికి ఉపయోగపడే లెక్క అయితేనే వీడియోలు చేయండి, లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి, లేకపోతే మీరు ఎవరైనా వాళ్ళ గొడుగులు మోయండి. ఖచ్చితంగా చెప్తాం, మేము మాత్రం బైబిల్ మోస్తాం. బైబిల్ మోసే వాళ్ళ పాస్టర్లందరూ తాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారు. జాగ్రత్త రాజేష్ మహాసేన, నీకు మరలా హెచ్చరిస్తున్నాను, దయచేసి నువ్వు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు. పాస్టర్లు ఎవరో ఉన్నారని అందరినీ అనొద్దు. ఖచ్చితంగా స్టాండ్ గొప్పదే. ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఖచ్చితంగా తాగుబోతు కాదు, డ్రగ్గిస్ట్ కాదు. ఒకప్పుడు డ్రగ్గిస్టే, ఒకప్పుడు తాగుబోతు అనే చెప్పాడు. మారిన వ్యక్తిని నువ్వు మరలా తాగుబోతుగా చిత్రీకరిస్తున్నావు. స్నేహం చేశారని మళ్ళీ పదే చెప్తున్నావు. ఏ స్నేహం నీది? ప్రవీణ్ పగడాలని నమ్మలేకపోయావుగా నువ్వు. వాళ్ళ ఆవిడ ఎంత ఏడుస్తుందో తెలుసా, ఆ పిల్లలు ఎంత ఏడుస్తారో తెలుసా, వాళ్ళ బంధువులు ఎంత ఏడుస్తారో, ఆయన పెంచి అనాథ పిల్లలు ఏడుస్తారు. ఖచ్చితంగా మంచి టీపీ జ్ఞాపకాలు వాళ్ళందరికీ ఇవ్వమని రాజేష్ మహాసేన్ నేను హెచ్చరిస్తున్నాను. ఇంకా అనేకమైన కుహనా మేధావులు కూడా హెచ్చరిస్తున్నాను. నేను మరి దేవుని కోసం నిలబడిన ఒక యుద్ధ వీరుని నేను, అది గుర్తుపెట్టుకోండి. శాంతి కాముకుణ్ణి, శాంతి సందేశాలకి నేను పిలువబడుతున్నాను. మరి గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ పగడాల ఎవరు క్రైస్తవ లోకానికి నేను చెప్పే ఒక సూచన ఏంటంటే, మీరు ఎవరి మాటలు నమ్మొద్దు, రాజేష్ మహాసేన మాటలు అసలు నమ్మొద్దు. మరి ప్రభుత్వం తరపున వీళ్ళ మాటలు కాదు, ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్, డీజే, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, మరి వైద్యులు వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత ఆ సర్టిఫికేట్ క్లారిటీగా చూపించినాక తర్వాత మన యొక్క మరి ఆలోచనలు మనం ప్రకటిద్దాం. మరి తెలంగాణ ప్రాంతంలో ఆయన డెడ్ బాడీ ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి. ఈ మతాల గురించి భయపడిపోతున్నారు సీఎంలు కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయాలు కొలిక్కి రావాలి. బైబిల్లో ఇలా రాయబడింది, వారి ఆత్మను ఎదిరించలేకపోయిరని రాయబడింది. అపోస్తుల కార్యక్రమం 6వ అధ్యాయం 10వ వచనంలో. మహాసేన రాజేష్ గారు, గుర్తుపెట్టుకోండి, రాజేష్ మహాసేన అనే యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు లెజెండరీ ఛానల్. క్రైస్తవ స్పోక్ పర్సన్గా క్రైస్తవుల తరపున పోరాడిన ఒక యోధుడు, ఒక చిన్న యోధుడు లేకపోతే ఒక పెద్ద యోధుడు ఒక చిన్న మాటలు మాట్లాడుతున్నాడు. నేను మీ టీవీ ఛానల్ గౌరవించి చెప్తున్నాను, మీ వర్డ్స్ లేకపోతే మీ మాటలు వెనక్కి తీసుకోండి. నీ ఫ్రెండ్ ప్రవీణ్ పగడాలని నువ్వు నమ్మలేకపోయావా? ప్రవీణ్ పగడాలని నా ఫ్రెండ్ అని చెప్పేసావే. చెప్పినప్పుడు నీ ఫ్రెండ్ తాగుబోతా కాదా నీకు తెలీదా? నీ ఫ్రెండ్ తాగుబోతున్నట్లుగా నువ్వు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావే. అసలు చెప్పాల్సింది నువ్వు కాదుగా రాజేష్. నేను గౌరవించి మాట్లాడుతున్నాను, నీ ఛానల్ గౌరవించి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎస్పీ గారితో చెప్పించాలి, లేకపోతే రెవెన్యూ మెడికల్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మీరు చెప్పించాలి. మెడికల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆ డీజీ చెప్పాలి. వీళ్ళందరూ కలిసి కూర్చుని చెప్పడాలి. పోస్ట్ మార్టం విషయంలో మీరెవరు చెప్తారో? నీ ఫ్రెండ్ ప్రవీణ్ పగడాలని నువ్వు నమ్మవా? నీతిమంతుడైన నీ ఫ్రెండ్ చాలా మంచోడు అని చెప్పావు. మరి తాగుబోతున్న మంచోడుగా చిత్రీకరించడానికి ఎలా వచ్చింది నీకు నోరు? ఖచ్చితంగా నువ్వు నీ వర్డ్స్ వెనక్కి తీసుకో. ఆ పోస్ట్ మార్టం నువ్వు నమ్ము. ఆ పోస్ట్ మార్టంలో కరెక్ట్ రిపోర్ట్ రావడానికి నువ్వు ప్రయత్నించే. ప్రభుత్వం తరపున అంబాసిడర్గా నువ్వు నిలబడ్డావు కదా. నువ్వు అంబాసిడర్గా నిలబడినప్పుడు ఇలాగ గాల్లో మాట్లాడకూడదు. టీవీ ఛానల్స్ చెప్పి నేను టెలికాస్ట్ చేయకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ టెలికాస్ట్ చేయి. ఆ డీజేల ముందు వాళ్ళ ముందు మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడు. అవసరమైతే మత సామరస్యం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావని నేను అనుకుంటున్నా. కానీ ఇలా ఈ పద్ధతి ఇది కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మహాసేన రాజేష్, నీ ఛానల్ విషయంలో ఇక నీ మాటలు ఎవరు నమ్మరు.